హాయ్ గాయ్స్, ఇదిగో చికెన్ ఫ్రై. కొంచెం చికెన్ తీసుకొని కడుక్కోవాలి మంచిగా. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తర్వాత కారం, పసుపు వేసుకోవాలి. ఉప్పు 1 స్పూన్, ఉప్పు 1.5 స్పూన్, కారం 2 స్పూన్స్ వేసిన నేను. 2 స్పూన్స్ పసుపు 1 స్పూన్ వేసిన. ఇట్లా కలుపుకున్నాక ఇట్లా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా వచ్చి కొంచెం చికెన్ మసాలా వేసేసేయాలి. చికెన్ మసాలా వేసినాక వేడి వేడి నూనెలోకి వేసేసేయాలి. చూడండి, వేడి వేడి నూనెలో ఇట్లా 1, 2, 3 టైమ్స్ అనుకోవచ్చు. కొంచెం పొద్దులు పెడదాం. బ్రౌనిష్ కలర్ రావాలి, కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి స్టవ్ హై స్పీడ్లో పెట్టేసుకోవాలి. చూడండి, హై స్పీడ్. వస్తుంది కదా చూడనికే. తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఇంకొంచెం ఫ్రై కావాలి. ఇట్లా కావాలి. కనిపిస్తుందా? ఇంకొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు తీసేద్దాం. బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ ఉప్పు కారం కర్రీ వీడియో ఎందుకు చూపించలేదంటే ఎక్కువ వీడియో లెంత్ అవుతుందని. అందుకే ఇక ఫ్రైది చూపిస్తున్నా. ఇంకా ఇట్లా సౌండ్ వస్తుంది. ఇట్లా సౌండ్ వస్తే ఇట్లా ఉన్నట్టు. ఇంకా అవుతుంది ఒకటి. ఇదే లాస్ట్. ఇక్కడేమో ఉన్నట్టుంది చిన్న పీస్. ఇప్పుడు ఎట్లా వేయాలో చూపిస్తా. ఇంకో ఇట్లా కొంచెం ఒక్కటి తీసుకోండి ఫస్ట్. తర్వాత ఇట్లా మెల్లగా ఇట్లా వేసేస్తే ఇట్లా వస్తుంది. ఎట్లా వస్తుందో చూస్తున్నారా ఫ్రెండ్స్? అందుకే ఫస్ట్ కొంచెం ఇట్లా వేసేసి కొంచెం తగ్గించుకుంటా. ఇంకొకటి మెల్లగా వేసేసేయాలి. చోరగానే కూడా అట్లా వేసేసేస్తే ఇట్లా అంటున్నాయి చూడండి ఫ్రెండ్స్. కొంచెం నా చెయ్యి మీద పడ్డది కానీ ఏం కాదు. ఇక్కడ పడ్డది ఏం కాదు. కొంచెం తగ్గినాక ఇట్లా వేసేసి మిగతావి ఇవి మెలిగిపోయినాయి. ఇవి వేసేద్దామా? అంతే. అయితే ఇది తీసుకొని ఆయిల్ లోపలికి పెట్టాలి. వెజ్
ఓకే బాయ్ గాయ్స్.